ఫస్ట్ మార్కెట్‌లో మీరు ట్రేడ్ చేయాలని ప్రతినిత్యం అనుకుంటే మాత్రం నిఫ్టీ గ్యాన్ లెవెల్స్, గ్యాన్ బులిష్ అండ్ గ్యాన్ బేరిష్ అని మీకు 2 లెవెల్స్ వస్తాయి ఇక్కడ. లేదా నేను మీకు ఇప్పుడైతే టెలిగ్రామ్ క్లోజ్ అయింది కాబట్టి టెలిగ్రామ్ ఓపెన్ అయిన తర్వాత మీకు అందులో అలర్ట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో, ఈ గ్యాన్ లెవెల్స్ మనకి నేనైతే ప్రతిరోజు షేర్ చేస్తూ ఉంటాను. సో, ఏ విధంగా అంటే మీకు గ్యాన్ బులిష్ ఎక్కడుంది, బేరిష్ ఎక్కడుందని ఒక స్క్రీన్‌షాట్‌లో పంపిస్తాను. సో, 24,063 ఇవాళ ఉదయాన్నే 24,063.77 బస్సులు అది మన బులిష్, గ్యాన్ బులిష్. సో, అలాగే ఇండికేటర్ కూడా మీ దగ్గర ఉంది కాబట్టి ఇండికేటర్‌తో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే అదే ప్లాట్ చేస్తుంది గ్యాన్ లెవెల్స్. నేను మిగతా లైన్స్ లైట్ చేశాను. సో, ఇవన్నీ లైట్‌గా ఉంచాను చూసారా? మిగతా లైన్స్. సో, అదర్‌వైజ్ మీరు గ్యాన్ లెవెల్స్ ఒకటే వాడుకోవచ్చు. సో, ఒకసారి నేను ఇది కూడా అన్ని హైడ్ చేస్తాను. ఇది గ్యాన్ లెవెల్స్ అండి. చూసినట్టయితే ఇందులో గ్రీన్ గ్యాన్ గ్యాన్ బేరిష్ బులిష్ అని ఉంది. రెడ్‌ది గ్యాన్ బేరిష్ అని ఉంది. ఇవి ఈ లెవెల్స్‌ని రెండిటిని చాలా బాగా రెస్పెక్ట్ చేస్తుందండి మార్కెట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. నేను చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాను. సో, ఇవే కాకుండా నేనేం చేస్తుంటానంటే ఉదయాన్నే మీకు లైవ్ మార్కెట్‌లోని ఉదయాన్నే మార్కెట్ ఓపెన్ అవ్వకముందే అంటే 9 ప్రీ ఓపెన్ మార్కెట్ క్లోజ్ అయినప్పుడే మీకు ఈ లెవెల్స్ పెట్టేస్తాను. సో, ఇవాళ వచ్చిన లెవెల్స్ ప్రకారం 24, 63, 77 అనేది మనకి బుల్లిష్ అబోవ్. సో, 24, 63, 77 ఇంచుమించు ఇదేం చేస్తుందంటే ప్రీ ఓపెన్ మార్కెట్ క్లోజ్ కాకుండా ఫస్ట్ క్యాండిల్ హైలో చూసుకొని కాలిక్యులేట్ చేసి ఇస్తుంది. మీకు వేరే లెవెల్స్ కూడా కావాలన్నా కూడా మనం లైవ్ మార్కెట్‌లో మీ షీట్‌లో కూడా కనిపిస్తాయి. మీరు చూసినట్టయితే మీ షీట్‌లో ఇక్కడ లైవ్‌లో చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు చూడండి మీరు గ్యాన్ బుల్లిష్ లెవెల్ అబోవ్ 2463 ఇప్పుడు కరెంట్ పరిస్థితి ప్రకారం 2463 దాటిన తర్వాతే మనకి మార్కెట్ బులిష్ అవుతుందని చెప్పింది పొద్దున్న. సో, ఇప్పుడు చూడండి. సో, 2463 అంటే పొద్దున్నే మీకు ఇక్కడ ఈ లెవెల్స్ ఇక్కడ వచ్చేసాయి. ఒకసారి క్లోజ్ చేస్తాను కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. సో, మీరు ఇక్కడ చూసినట్టయితే ఉదయాన్నే మీకు 9:15కే మీకు ఇక్కడ లెవెల్స్ కనిపిస్తాయి. ఈ లెవెల్స్‌ని మీరు మీకు ఆల్రెడీ ఇండికేటర్ ఉంది కాబట్టి బాధ లేదు. లేదంటే ఇవే లెవెల్స్‌ని మార్కెట్‌లో మీరు షీట్ మీద చార్ట్ మీద ప్లాట్ చేసుకోండి. సో, ఈ 2 లైన్స్‌తోనే మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఎలాగంటే మార్కెట్ ఎప్పుడైతే దీని పైకి క్లోజ్ అవుతుందో గ్రీన్ క్యాండిల్‌తో అది మనకి చాలా చక్కటి అవకాశాన్ని ఇస్తుంది. ఓకే. బులిష్ అని తెలుస్తుంది. అలాగే ఈ లెవెల్ మనకి బేరిష్ లెవెల్ అనేది యాక్చువల్లీ రెడ్‌గా ఉంది. కానీ మామూలుగా నేను వాడినట్టు ఎప్పుడు ఏం చేస్తానంటే దీన్ని గ్రీన్ కలర్ వాడతాం. అంటే ఏంటంటే ఇది ఇండికేట్స్ రిప్రజెంట్స్ సపోర్ట్ లెవెల్ అన్నమాట. యాక్చువల్లీ గ్యాన్ బేరిష్ అనేది సపోర్ట్, గ్యాన్ బులిష్ అనేది రెసిస్టెన్స్. గ్యాన్ బేరిష్ రెసిస్టెన్స్ ఎందుకైంది? సపోర్ట్ ఎందుకైంది అంటే సపోర్ట్ బికాజ్ ఇక్కడ చూడండి చాలా సార్లు నేను చూసాను. ఇది ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఈ లెవెల్ క్రాస్ చేసి కిందకి క్రాక్ చేస్తేనే అది మనకి నిఫ్టీ బేరిష్ అని. ఓకే. సో, ఇప్పుడు దీంతో పాటు ఫిబొనాసి లెవెల్స్ కూడా మనకి బాగా సహాయపడతాయి. మీరు చూసినట్టయితే ఫిబొనాసి లెవెల్స్ ఆటోమేటిక్‌గా ప్లాట్ అయిన లెవెల్స్ ఈ 2. ఓకే. నేను కాసేపు ఇది హైడ్ చేస్తాను. ఫిబొనాసితో కనుక ట్రేడ్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్‌గా ఇది ప్లాట్ చేస్తుంది. మీరు చూసినట్టయితే రిట్రేస్‌మెంట్ కూడా అక్కడే జరిగింది. చూడండి ఎగ్జాక్ట్‌లీ ఇక్కడి నుంచి గ్రీన్ క్యాండిల్ క్రాస్ చేసిన తర్వాత మనం గ్యాన్ బులిష్, గ్యాన్ బేరిష్‌తో తీసుకొని దాని తర్వాత పైకెళ్ళిన తర్వాత మనం ఒకవేళ కిందకొస్తుంది అనుకుంటే ఇక్కడ ఇది మళ్ళీ రిట్రేస్‌మెంట్ పాయింట్. సో, ఇది ఆప్షన్స్ మీద కూడా ప్లాట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ లెవెల్‌లో 24,000 కాల్ ఆప్షన్ ఒకసారి చూద్దాం. నిఫ్టీ 24,000 కాల్ ఆప్షన్ కనుక చూసినట్టయితే చూడండి. పుట్ ఆప్షన్ వచ్చింది. ఇది ఒకటి బాధ. 24,000 కాల్. ఎప్పుడైతే మార్కెట్ మనకి బుల్లిష్ అని ఇక్కడ ట్రెండ్ చెప్తుంది కదా! ఇక్కడ మనకి చూడండి బుల్లిష్ ఎప్పుడైతే అవుతుంది. బుల్లిష్ అప్పుడే అదేం చేస్తుంది ఫస్ట్ మార్నింగ్ దీని రేంజ్‌లో ఉన్నప్పుడు గ్యాన్ రేంజ్‌లో ఉన్నప్పుడైతే రేంజ్ అని చెప్తుంది. ఒకసారి క్రాస్ చేసిన తర్వాత బుల్లిష్ అయింది. సో, ఇప్పుడు దాన్ని మనం ఎలా ట్రేడ్ చేసుకోవాలంటే ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ ఎప్పుడైతే ఈ మన ఫిబొనాసి లెవెల్ గాని, గ్యాన్ బుల్లిష్ లెవెల్స్ గాని క్రాస్ చేయగానే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ అరౌండ్ 65 నుంచి 170 మన ఎంట్రీ. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 165 నుంచి 175 మన ఎంట్రీ కింద ఉపయోగపడుతుంది. చాలా ఈజీగా మనకి ట్రేడింగ్ కూడా అవుతుంది. ప్రతిరోజు మీరు సక్సెస్ రేట్ మీకు పెరుగుతుంది ఇందులో. ఓకే. దీనికి కొంత ప్రాక్టీస్ అవసరం ఉంటుంది. సో, మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ పైకెళ్ళింది మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కొంత మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి కూడా మన దగ్గర వి హావ్ అవర్ ఓన్ కాలిక్యులేటర్. సో,
24,000 ఆ టైంకి నిఫ్టీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికొచ్చి డబుల్ క్లిక్ చేయండి. ఎప్పుడు కూడా ఈ షీట్‌లో ఎక్స్‌పైరీ డేట్ మనం మార్చుకోవాలంటే దీని మీద డబుల్ క్లిక్ చేసుకోవచ్చు. లేదా లాంగ్ ప్రెస్, మొబైల్ అయితే లాంగ్ ప్రెస్ చేయండి. మీకు క్యాలెండర్ వస్తుంది. ఈ క్యాలెండర్‌లో మీరు మీకు నిఫ్టీ అయితే మీకు కావాల్సిన ఎక్స్‌పైరీ సెలెక్ట్ చేసుకోండి. అందులో ఆటోమేటిక్‌గా మీకు నిఫ్టీ అని మీరు సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఫస్ట్ డేట్ సెలెక్ట్ చేశారు. ఇక్కడ డాష్‌బోర్డ్ ఫస్ట్ చూడండి. డాష్‌బోర్డ్ కనుక ఇది చూడండి. ఇందులో 4 ఉన్నాయి. 4 ఫస్ట్ వివరించండి. ఇది ఫిబొనాసీ లెవెల్ చెప్తుంది. ఎక్కడి నుంచి బేరిష్ అవుతుంది, ఎక్కడి నుంచి బుల్లిష్ అవుతుందని ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ గ్రీన్ కలర్‌లో మీరిక్కడ చూస్తున్నది ఇది మనకి చాలా ఉపయోగం. ఇదేంటంటే మొమెంటం బట్టి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ నిఫ్టీ చెప్తాను. నిఫ్టీ సపోజ్ ఇక్కడ నుంచి రెడ్ క్యాండిలే ఉంది. ఫస్ట్ అది మనకి బేరిష్ అని చూపించి ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్స్ మొదలవుతాయో అప్పుడు బులిష్ అని అది మారుతుంది. సో, అంటే అది మొమెంటరీ ఇంట్రాడేలో మొమెంటరీ బులిషా, బేరిషా అనేది మొమెంటరీ బయాస్ ఇది. సో, నిఫ్టీ అనాలిసిస్ చేసి అది అనలైజ్ చేసిన తర్వాత పాజిటివ్ బయాస్ ఉందా చెప్తుంది. చెప్పడమే కాకుండా అక్కడ మీరు చూసినట్టయితే అక్కడ స్ట్రైక్ ప్రైస్ ఇచ్చి ఆ స్ట్రైక్ ప్రైస్ ఎంట్రీ కూడా ఇస్తుంది. మీరు చూడండి. స్ట్రైక్ ప్రైస్ చెప్తుంది. ఆ స్ట్రైక్ ప్రైస్ మార్కెట్ వీక్‌గా ఉందా లేదా స్ట్రాంగ్‌గా ఉందా అని కూడా చెప్తుంది. ఓకే. నెక్స్ట్ ఎప్పుడైతే పొద్దున్నే మనం మార్క్ చేసుకున్నాం, మార్కెట్ బుల్లిష్ ఉంది అనుకున్నాం. బుల్లిష్ ఉంది. మన మన గ్యాన్ బుల్లిష్ పైన ఒక గ్రీన్ క్యాండిల్ పడింది. అప్పుడు మనం ఒక లెవెల్ తీసుకుందాం అనుకున్నాం. తీసుకున్నప్పుడు మీరు సెలెక్ట్ చేయగానే మీకు ఆటోమేటిక్‌గా అది అనలైజ్ చేసి మీ పనిని తగ్గిస్తుంది. అదేం చేస్తుంది నిఫ్టీ అని సెలెక్ట్ చేయగానే మీకు నిఫ్టీ బులిష్ ఉందా, బేరిష్ ఉందా అని చెప్పి బులిష్ అయితే మనకి కాల్ ఆప్షన్ రికమెండ్ చేస్తుంది. మీరు జాగ్రత్తగా చదివితే ఇక్కడ తెలుస్తుంది. చూడండి ఇక్కడ పాజిటివ్ బయాస్ అని ఉంది. పాజిటివ్ బయాస్ అంటే ఏం లేదు బులిష్ అని. దాని కింద మీరు చూసినట్టయితే రికమెండ్ చేస్తుంది ఫోకస్ కాల్ ఆప్షన్. దాని కింద మీరు చూసినట్టయితే నిఫ్టీ అనలైజ్ చేసి నిఫ్టీ బై చేసుకోవచ్చు. నిఫ్టీ 24,100 కాల్ ఆప్షన్ బై చేయొచ్చు. కానీ ఎప్పుడు బై చేయాలి? 24,102 పైన ఉండాలి. అంటే అది దాన్ని అబోవ్ ఉన్నప్పుడే మనం ఈ లెవెల్ తీసుకోవాలి. ఇది ఒక అనాలిసిస్. దీని తర్వాత కిందన మీరు చూసినట్టే ఆటో లెవెల్స్ ఉంటాయి. ఆటో లెవెల్స్ ఉంటాయి కాబట్టి ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలో ఆ స్ట్రైక్ ప్రైస్ ఒకవేళ మా ప్రీమియం ఎక్కువ ఉంది రూ. 230 ప్రీమియం చాలా పెద్ద ప్రీమియం అండి ఇన్ ద మనీ. సో ఐ విల్ గో విత్ సంథింగ్ ఎల్స్ దీన్ని ఔట్ ఆఫ్ ది మనీ వెళ్దాం అనుకుంటున్నానండి అనుకున్నప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడికొచ్చి మీకు కావాల్సిన స్ట్రైక్ ప్రైస్ సపోజ్ ఇప్పుడు 24,100 స్ట్రైక్ ప్రైస్ క్రియేట్ చేస్తానండి. ఐమ్ సారీ. ఓకే. 24,500 చేద్దాం అనుకుంటున్నానండి. అంటే 24,000 రైట్ సైడ్ ఉన్నది మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నది గ్రీన్ కలర్‌లో ఇది గ్యాన్ కాలిక్యులేటర్. అది సారీ ఆప్షన్ కాలిక్యులేటర్. ఆప్షన్ కాలిక్యులేటర్ 24,500 కనుక నేను తీసినట్టయితే రూ. 70 ఉంది. సో, అలాగే ఇది రైట్ సైడ్ ఉన్నది పుట్ కాలిక్యులేటర్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను 24,000 ఉంది 23,900 నేను పుట్ తీసుకుందాం అనుకుంటే పుట్ ఎంత ఉంటే దాన్ని బట్టి అది ప్రైస్ బ్రేక్‌ఔట్ లెవెల్ టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3 చెప్తుంది. మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. చాలా చక్కగా ఉంటుంది. అది కాకుండా ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ స్పీడ్‌గా పరిగెట్టేస్తుంటుంది. ఇవన్నీ చేయడం కష్టం అవుతుంది అనుకున్నప్పుడు మీరేం చేయాలంటే ఆప్షన్ ప్రైస్ ఎంతుందో ఆ ప్రైస్‌ని మీరు ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు రూ. 128 ఉందనుకోండి. సో, 128 దగ్గర 128 నుంచి రూ. 142 మీరు బై చేసుకోవచ్చు. సూపర్ బ్రేక్‌ఔట్ అయ్యేది 142 దాటితేనే అది స్ట్రాంగ్ బుల్లిష్ అవుతుంది. మీరు అగ్రెసివ్‌గా చేయాలనుకుంటే 128కి కొంత బఫర్ యాడ్ చేసుకొని ఫస్ట్ టార్గెట్‌లో బ్రేక్‌ఔట్ జోన్‌లో మీరు బయటకొచ్చేయొచ్చు. బ్రేక్‌ఔట్ జోన్ అయిన తర్వాత సస్టైన్ అయిన తర్వాత ఈ టార్గెట్స్ అనేవి రీచ్ అవుతుంది. సో, ఇది ఆప్షన్‌కి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు రూ. 23 ఉందనుకుందాం. రూ. 23 అంటే అది ఎక్కడి నుంచి బులిష్ అవుతుంది? రూ. 26.15 నుంచి బులిష్ అవుతుంది. సో, మీ ఆర్డర్ కూడా అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో, ఇది నిఫ్టీకి సంబంధించినది. ఒకవేళ మీరు నిఫ్టీ ఆప్షన్ కాదండి నేను బ్యాంక్ నిఫ్టీ చేద్దాం అనుకుంటున్నానంటే మీరు ఎక్స్‌పైరీని మార్చుకొని 30థ్ ఎక్స్‌పైరీ అంటే మంత్ ఈ నెల 30 కాబట్టి 30 లేకపోతే లాస్ట్ ఎక్స్‌పైరీ డేట్ చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అనాలి. టైప్ చేశారంటే బ్యాంక్ నిఫ్టీ వస్తుంది. సో, ఈ బ్యాంక్ నిఫ్టీని టైప్ చేయగానే దాన్ని అనాలిసిస్ చేసి మనకేం చెప్తుందంటే ఇక్కడ ఆటో లెవెల్స్ ఇస్తుంది. ఎంట్రీ, టార్గెట్, టార్గెట్ 2, టార్గెట్ 3 సింపుల్‌గా డైరెక్ట్‌గా ఇచ్చేస్తుంది కాబట్టి మీరు ఇదే దీంట్లోనే ట్రేడ్ చేసుకోవచ్చు. లేదు నేను ఇంకా మళ్ళీ ఔట్ ఆఫ్ ది మనీ వెళ్తానండి అనుకుంటే మీరు ప్రస్తుతం అది రికమెండ్ చేసింది కాకుండా 57,900కి నేను చూస్తానండి. ప్రీమియం తక్కువ ఉంటుంది కదా! అంటే అది కూడా రూ. 477.81 పైన మీరు బై చేసుకోవాలి. దాని కింద ఉన్నవన్నీ టార్గెట్స్ ఒకటి రెడ్‌లో ఉన్నది స్టాప్ లాస్. ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి కాబట్టి మీకు వర్రీ కాక్కర్లేదు. సో, అలాగే ఇక్కడ నిఫ్టీ డాష్‌బోర్డ్ ఇచ్చాను. సెన్సెక్స్ డాష్‌బోర్డ్ ఇచ్చాను. ఏ సెన్సెక్స్ ఎప్పుడు ఏ స్ట్రైక్ ప్రైస్ మీద ఎంచుకున్నా ఆ స్ట్రైక్ ప్రైస్ ఎంచుకుంటే ఆటోమేటిక్‌గా స్ట్రైక్ ప్రైస్ కాల్ ఎంట్రీ ఎక్కడ, పుట్ ఎంట్రీ ఎక్కడ 2 చెప్తుంది. దాని వేగా, థీటా, గామాలు కూడా ఇక్కడ ఇచ్చాను. వీటిని కూడా మీరు చూసుకోవచ్చు. అంటే వేగాలను చూసి కానీ, థీటాని చూసి కానీ, డెల్టాని చూసి కానీ చేసుకున్నవాళ్ళు ఉంటారు. సో, దాన్ని కూడా చేసుకోవచ్చు. జనరల్‌గా డెల్టా 30 ఉంటే
మంచి మూవ్‌మెంట్ ఉంటుందంటారు. సో, 30 అబోవ్ ఉన్నది మీరు ఎంచుకోవచ్చు. అది ఎంచుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. మనకిక్కడ ఇవే కాకుండా ఒకవేళ స్టాక్స్‌లో చేయాలనుకున్నోళ్ళుంటారు. స్టాక్స్‌లో చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ నేను స్టాక్స్ కూడా ఆప్షన్స్ ఇచ్చాను. ఇక్కడ ట్రెండ్ ఈరోజు చాలా అంటే ఇక్కడొచ్చిన స్టాక్స్ చాలా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెండ్ మీరు చూసినట్టయితే చాలా ఇక్కడ లింక్ ఇచ్చానండి. ఈ లింక్ క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్‌గా మీకు ట్రేడింగ్ వ్యూకి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత మీరు యూ కెన్ సీ దట్ హౌ బెస్ట్ దే ఆర్ పెర్ఫార్మింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికొచ్చేసి ఫస్ట్ 30th ఎక్స్‌పైరీ మర్చిపోకండి. చాలా మంది ఎక్స్‌పైరీ మార్చకుండా సార్ రావట్లేదు, డేటా రావట్లేదండి అని డోంట్ అలౌ యూ. మార్చకపోతే మీకు అలౌ చేయదు. సో ట్రెండ్ మీరు కనుక తీసినట్టయితే స్ట్రాంగ్ పాజిటివ్ ఉంది. పాజిటివ్ అయిన తర్వాత అనాలిసిస్ చెప్తుంది. రికమెండేషన్ కాల్ ఆప్షన్ చెప్పింది. పొద్దున్న నుంచి అలాగే ఉంది. సో మీరు ట్రెండ్‌ని చూద్దాం అనుకుంటే ట్రెండ్ మీద ఇలా క్లిక్ చేస్తే మనకు చార్ట్ వస్తుంది. చూసినట్టయితే ట్రెండ్ చూడండి చాలా చక్కటి మూవ్‌మెంట్ ఇచ్చింది. స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్‌మెంట్ ఇచ్చింది. సో ఇది కూడా మనకి బయాస్ కూడా చెప్తుంది కాబట్టి మనం చూసుకోవచ్చు. దీన్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఒకవేళ ఎవరికైనా గీతలు కనిపించట్లేదు అనుకుంటే మీరు గీతల్ని ప్లాట్ చేసుకోవచ్చు ఇలాగా. దాన్ని హైలైట్ చేసుకోవచ్చు. సో హైలైట్ చేస్తే ప్లాట్ అవుతాయి. ఓకే. సో మనకి 2 లెవెల్స్ సో జనరల్‌గా ఇది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫ్రంట్ ఏమవుతుందంటే ఇండికేటర్ ఉన్నది కాబట్టి మీ అందరి దగ్గర. సో ఇండికేటర్ చాలా చక్కగా మనకి ముందే చెప్తుందండి. ఒకసారి దాన్ని కూడా చూడొచ్చు ఒకసారి. సారీ. ట్రెండ్ మనం చూద్దాం ఇక్కడ. చూడండి ఇక్కడ మనకి బుల్లిష్ అబోవ్ మనకి గ్రీన్ క్యాండిల్ పడింది. గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత స్టాక్ కూడా ఫిల్టర్ అయ్యి వచ్చింది. స్ట్రాంగ్ స్టాక్ వైపు ఉంది కాబట్టి మనం దాన్ని నమ్మొచ్చు. సో అయితే ఎప్పుడు నువ్వు స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి. స్టాక్స్ మస్ట్‌గా అది మనకి దాన్నేమంటారు నిన్నటి క్లోజ్‌కి దగ్గరగా ఉండాలండి. నిన్నటికి క్లోజ్‌కి దగ్గరగా ఉండాలి. టూ మచ్ ఆఫ్ గ్యాప్ అప్ ఉండకూడదు. నిన్నటి క్లోజ్, నిన్నటి హై మధ్యలో ఉంటే ఓపెనింగ్ ఉంటే ఆ స్టాక్ పైకెళ్ళే అవకాశాలు ఎక్కువుంటాయి. అలాగే నిన్నటి లో టు నిన్నటి క్లోజ్ మధ్యలో ఉన్న స్టాక్ రెడ్ క్యాండిల్ పడితే అది మనకి బేరిష్ స్టాక్‌గా మనం పరిగణించుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఏంటంటే మన బుల్లిష్ లెవెల్ దాటిందా లేదా? అలాగే రిట్రేస్మెంట్ చూడండి. ఫస్ట్ క్యాండిల్ అయిపోయిన తర్వాత మీరు చూసినట్టయితే సెకండ్ క్యాండిల్‌లో రిట్రేస్మెంట్ అయింది. ఫిబొనాచి లెవెల్స్ చూడండి. కరెక్ట్‌గా అక్కడికొచ్చి రిట్రేస్ అయింది. ఆ రిట్రేస్మెంటే మనకు చాలా ముఖ్యం. మీరు షార్ట్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మీరు చూసుకోవచ్చు. 3 నిమిషాల టైమ్ ఫ్రేమ్ గాని, 2 నిమిషాల టైమ్ ఫ్రేమ్‌లో కూడా వచ్చి ఎప్పుడైతే రిట్రేస్మెంట్ ఇస్తుందో ముఖ్యంగా 5 మినిట్స్ ఎందుకంటే మన ఇండికేటర్ 5 మినిట్స్‌తో రాసింది కాబట్టి ఎప్పుడైతే 5 మినిట్స్‌తో రిట్రేస్ అవుతుందో లోపలికొచ్చి, ఇందులోకొచ్చి ఎప్పుడైనా ఏ స్టాక్ అయినా సరే రిట్రేస్మెంట్‌లో స్ట్రాంగ్‌గా పనిచేస్తాయి. అంటే ఈ జోన్‌ని టెస్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. నిఫ్టీ అవనండి, బ్యాంక్ నిఫ్టీ అవనండి, స్టాక్స్ అవనండి ఏదైనా సరే ఆ జోన్‌ని ఒకసారి టెస్ట్ చేసింది అంటే, ఆ టెస్ట్ చేసిన జోన్ చూడండి ఇక్కడ మీరు కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే ఇది చూడండి ఇక్కడికొచ్చింది. ఇది ఒకసారి ఈ క్యాండిల్ ఇక్కడ టెస్ట్ చేసింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో, అలాగా మనకి ఏంటంటే స్టాక్స్ అయినా సరే ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా ఒకసారి టెస్ట్ చేసింది. ఈ జోన్‌లో ఇక్కడి నుంచి మళ్ళీ పైకెళ్ళిపోయాం బూమ్. పోనీ ఇంకోసారి ముందుకెళ్తే ఇక్కడ చూడండి. ఈ లెవెల్‌ని మనకి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసింది. ఇక్కడి నుంచి బూమ్ అని వెళ్ళిపోయింది. సో, మార్కెట్ ఎప్పుడైనా సరే మన ఫిబొనాచి లెవెల్స్‌ని చాలా బాగా రెస్పెక్ట్ చేస్తుంది. ఫిబొనాచి లెవెల్స్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవడానికి కూడా మీ ఫిబొనాచి లెవెల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి ఇప్పుడు మీకిచ్చిన ఫిబొనాచి లెవెల్స్ ఇవి ఆటోమేటిక్‌గా ప్లాట్ అయ్యేవి. అలా కాకుండా మీరు మార్కెట్‌లో ఎప్పుడైనా ట్రేడ్ చేయాలనుకుంటే ఫిబొనాచిని వేసి మనం ఎలా ట్రేడ్ చేసుకోవచ్చో కూడా మీకు చెప్తాను. అంటే దానికి ఏం చేయాలంటే మీరు ఫిబొనాచి ఇండికేటర్ ఇక్కడ ఉంటుంది. టూల్ ఉంటుంది. టూల్ అంటాం. ఈ టూల్ తీసుకోండి. టూల్ తీసుకొని మీరు ఫస్ట్ క్యాండిల్ హై నుంచి లోకి లేదా లో నుంచి హై రెడ్ క్యాండిల్ లో నుంచి హై వేద్దాం. ఫస్ట్ క్యాండిల్ అయిన తర్వాత 5 మినిట్స్ అయిన తర్వాత ఏ ఆప్షన్ కొందామన్నా మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇలా వేసుకోండి. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. వేసిన తర్వాత ఎప్పుడైతే ఇది రిట్రేస్ అయ్యి ఇందులో నుంచి ఒక క్యాండిల్ గ్రీన్ పడితే అప్పుడే మన ఎంట్రీ. ఓకే. ఇది మాన్యువల్‌గా వేసుకున్నాం. అంటే 162 నుంచి 155 చూడండి మళ్ళీ వచ్చింది. మనం వేసిన దగ్గరే వచ్చింది చూడండి. ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చింది. సో, ఇది మనకి చాలా బాగుంది. ఎన్ని సార్లు ఇక్కడికొచ్చి మనం గ్రీన్ క్యాండిల్ చూస్తామో అన్ని సార్లు మీరు ఎంటర్ అవ్వచ్చు. ఎంట్రీ ఇది ఉంటుంది. ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం వి కెన్ బి సక్సెస్‌ఫుల్లీ మనకు తెలుస్తుంది. ఈ రెడ్ క్యాండిల్ అనేది మన స్టాప్ లాస్ కింద మనం చూసుకుందాం. ఉంచుకుంటే అది మనకి భయం లేకుండా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. పానిక్ అవ్వం. ఎమోషనల్ అవ్వం. పానిక్ అవ్వం. సో, ఇలా మనం ఇది ఆప్షన్స్ సపోజ్ ఇదే పుట్ ఆప్షన్ చూద్దాం. సో, పుట్ ఆప్షన్ సపోజ్ యూ ఆర్ ఎ సెల్లర్. మీరు అమ్ముదాం అనుకుంటున్నారు. అంటే అమ్ముకుంటూ మన ఇండికేటర్ ఉపయోగపడుతుంది చక్కగా.
ఎప్పుడైతే దీన్ని లోకి బ్రేక్ చేసిందో, ఆ లో బ్రేక్ చేయగానే దాన్ని బై చేసుకోవచ్చు. సెల్ చేసుకోవచ్చు. ఒకవేళ సెల్లర్ అయితే. ఒకవేళ మీరు దీన్ని కూడా ఫిబొనాచి వాడాలంటే మీరు చూడొచ్చు. సెల్లర్‌గా మీరు ఫిబొనాచి చూసుకున్నట్టయితే ఇది ఎన్ని సార్లు అయితే అందులోకి వెళ్ళిందో రిట్రేస్ అయ్యి మళ్ళీ కిందకొచ్చేసింది. ఒక సెల్లర్‌కి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం దీనికి కూడా మనం ఇప్పుడు సపోజ్ పుట్ ఆప్షన్ మధ్య మధ్యలో ఏం చేస్తామంటే మనం ఊరుకోకుండా పుట్ ఆప్షన్ అని, కాల్ ఆప్షన్ అని 2 రకాలు చేస్తుంటాం. అప్పుడేం చేయాలి సపోజ్ ఇక్కడ నుంచి మార్కెట్ బై చేద్దాం అనుకున్నారు. ఏదో టైంలో. అప్పుడు మళ్ళీ దీన్ని మీరు ఏం చేయాల్సిందేంటంటే మళ్ళీ ఫిబొనాచి మాన్యుయల్‌గా వేసుకుంటేనే మీకు చక్కటి అవకాశాన్ని ఇస్తుంది. సో దీని పైకెళ్తేనే బులిష్. దీని పైన మీరు సస్టైన్ అవ్వాలి క్యాండిల్. లేకపోతే మీరు మళ్ళీ రెడ్ క్యాండిల్ అయితే మీరు దానిలో ట్రాప్ అయిపోతారు. మన రెడ్ లైన్ ఏదైతే ఉందో అది మన స్టాప్ లాస్. ఒక్కొక్కప్పుడు ఇంకోలా కూడా చేసుకోవచ్చు. ఫిబొనాచి లెవెల్స్ నేనెలా వాడుకుంటానంటే, ఇప్పుడు మనకి క్యాండిల్ స్టిక్స్ మనం ప్రైస్ యాక్షన్‌లో చూసుకున్నట్టయితే చూడండి క్యాండిల్ ఎప్పుడైతే ఎక్కడి నుంచి స్ట్రాంగ్ ఫాల్ ఉంది. ఈ క్యాండిల్‌లో 1, 2, 3, 4 స్ట్రాంగ్ ఫాల్ ఉందనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం ఈ స్ట్రాంగ్ ఫాల్ ఉన్న క్యాండిల్స్‌ని మనం దృష్టి పెట్టి దాని మీద ఇలా మీరు ఇలా వేయండి. ఓకే. ఇక్కడ చూసినట్టయితే 1, 2, 3 క్యాండిల్స్ ఈ రెడ్ క్యాండిల్స్ పడింది. సో, ఇక్కడి నుంచే నేను వేసుకున్నాను. సో, ఇక్కడి నుంచి వేసుకుంటే నాకేమైంది ఇది ఇక్కడ ఒక అవకాశం ఇచ్చింది చూడండి. గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే ఇక్కడొచ్చిందో రిట్రేస్‌మెంట్ అయినప్పుడు ఇంకా బలం. ఈ క్యాండిల్‌లో రిట్రేస్ అయింది. కిందకొచ్చి ఈ జోన్‌ని టెస్ట్ చేసి మీరు చూసినట్టయితే ఈ జోన్‌లో టెస్ట్ చేసింది. ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది. సో, పుట్ సైడ్ మనం ట్రేడ్ చేసుకున్నప్పుడు గాని, అంటే మార్కెట్ ఇంట్రాడేలో ఈ వాలటిలిటీ కోసం కొంతమంది ట్రేడ్ చేసుకుంటుంటారు. మనం ఎలాగో నిఫ్టీని వదలలేం కాబట్టి. సో, ఇది మనకి ఒక అవకాశం. ఎక్కడి నుంచి బై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికెళ్ళిందా, మళ్ళీ ఇక్కడికొచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికెళ్ళిందంటే మీకు ఒక అవకాశం ఇచ్చింది. ఇదొక ఇక్కడ నుంచి 132-150 20 పాయింట్లు ఇక్కడ నుంచి 20 పాయింట్లు మనం సంపాదించుకోవచ్చు. ఒకవేళ మీరు చేయాలి బలవంతంగా ఫోర్స్‌గా అంటే. ఒకవేళ మీరు షీట్‌ని ఫాలో అవుతున్నానండి నేనంటే, షీట్‌ని ఫాలో అయినప్పుడు మనం దాని లెవెల్స్ ఫాలో అవుతే సరిపోతుంది. ఎందుకంటే షీట్ మనకి క్లియర్ కట్‌గా చెప్తుంది బులిష్ ఉంది మార్కెట్ అని. మనం బేరిష్ వైపు ఉండడం తప్పు. ఒకవేళ మనం చేస్తే అగ్రెసివ్‌గా చేసుకోవచ్చు. ఇక సెన్సెక్స్ కూడా సేమ్ అండి. అంతకన్నా పెద్దగా ఏమి ఉండదు. మీకు కావాల్సిన సైకిల్స్ ఎంచుకోవడం. ఇక్కడ ఉన్న బులిష్ ఉందా, బేరిష్ ఉందా చూసుకోండి. ఇక్కడే నేను టార్గెట్స్ కూడా ఇచ్చాను. ఆటో లెవెల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి సెన్సెక్స్ ఆటో లెవెల్స్ అని ఉంటాయి. ఆటోమేటిక్‌గా ఇది ఫాలో అయినా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ సెన్సెక్స్ చేయాలనుకుంటే. ఒకవేళ మీరు అది కాదండి నేను ఒక స్టాక్స్‌లో చూసుకుంటాను, సెక్టర్స్ చూస్తానంటే నేను ఇక్కడ ఏం చేశానంటే 2 సెక్టర్‌లు బులిష్, 2 బేరిష్ సెక్టర్స్ ఇచ్చాను. 2 బులిష్ సెక్టర్‌లు ఇచ్చాను. ఆ 2 బులిష్ సెక్టర్‌లు మీరు చూసుకున్నట్టయితే ఇది చూడండి డిఫెన్స్ అండ్ గామా. అంటే ఇప్పుడు ఏమిచ్చింది ఇదే షీట్ ఆఫ్ కోర్స్. ఇదే షీట్ పక్కన ఉంది మనకి సెక్టర్స్ అండ్ ఇందులో మీకు ఈ సెక్టర్‌ల కిందే ఏ సెక్టర్ కిందో ఆ సెక్టర్ కింద మీకు స్టాక్స్ కూడా ఆ సెక్టర్‌కి సంబంధించిన స్టాక్స్ మీకు అందులో ఉంటాయి. ఎవరైనా ఇందులో చేయాలనుకున్నప్పుడు చాలా చక్కగా మంచి క్యాష్ లెవెల్స్ దొరుకుతాయి. ఇవి దొరుకుతాయి. ఒకసారి ఎంటీఆర్ టెక్ చూద్దాం. ఇది ఎంటీఆర్ఐ టెక్నాలజీస్ అని. ఇది చూడండి ఎంత చక్కగా ఉందో. క్యాష్‌లో అయితేనంటే, ఆప్షన్‌లో అయితేనండి అసలు క్యాష్ అయితే మోర్ సేఫ్. మనకి 5 టైమ్స్ మార్జిన్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి ఇది నేను ఒక మన ఇండికేటర్ పెడదాం. ఇండికేటర్ పెట్టగానే మీకు ఇక్కడ తెలిసిపోయింది. ఇది బులిష్. ఓకే. అండ్ వి హావ్ కాలిక్యులేటర్. సో, వర్రీ అవ్వక్కర్లేదు. ఆ స్టాక్ తీసుకోవచ్చు. ఆ స్టాక్‌లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. దీని కింద మనకి వస్తేనే మనం స్టాప్ లాస్ అనుకుందాం. లేదా మీరు ఇగో ఇంకా లైన్స్ ఉన్నాయి. నేను లైట్‌గా వాడాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ లైన్స్‌ని మనం స్టాప్ లాస్‌గా చివరి లైన్ ఉంది కదా! అది మనం స్టాప్ లాస్‌గా పెట్టుకోవచ్చు. ఇది మీకు 5 టైమ్స్ మార్జిన్ ఇస్తుంది కాబట్టి మీరు ఇది కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే. ఇలాంటి క్యాష్ కూడా చేసుకోవచ్చు. క్యాష్ కూడా చేసుకోవడానికి ఇక్కడ మీకు బుల్లిష్ సెక్టర్స్ 2 ఇచ్చాను. బేరిష్ సెక్టర్స్ 2 ఇచ్చాను. ఫార్మా సెక్టర్ చూడండి. ఫార్మా సెక్టర్ ఇవాళ ఫాల్ ఉంది. సో, ఫార్మా సెక్టర్‌లో హెల్త్ కేర్ 2 పడ్డాయి. సో, అప్పుడు ఏదైనా స్టాక్ ఇందులో ఉన్న స్టాక్ తీసుకొని మీరు యూ కెన్ గో ఫర్ పుట్ ఆప్షన్. పుట్ ఆప్షన్ చేసుకోవచ్చు. లేదా సెల్ చేసుకోవచ్చు. అలాగే బీటీఎస్టీ స్టాక్స్ కూడా ఇచ్చాయి. ఇక్కడ ఈ బీటీఎస్టీ స్టాక్స్ ఏం చేస్తుందంటే ఏదో ఒక స్టాక్‌ని స్ట్రాంగ్ స్టాక్ చెప్తుంది. మిగతా ఇక్కడ కూడా మీకు ఏ స్టాకు కాల్ ఆప్షన్ బై చేయాలి, పుట్ ఆప్షన్ బై చేయాలో చెప్తుంది. 3:15 ఆ ప్రాంతంలో మీరు చూసి ఎస్‌బీఐ అని ఒక కాల్ ఆప్షన్ మీరు బై చేసి ఉంచుకోవచ్చు. లేదా ఇది యాక్చువల్లీ చెప్పాలంటే మీకు ఇంట్రాడేలో కూడా వర్క్ అవుతుంది. పొద్దున్నుంచి కూడా స్టాక్స్ వస్తాయి మీరు చూసినట్టయితే. స్ట్రాంగ్ స్టాక్స్ వస్తాయి. అంటే ఇందులో ఇది ఎలా ఫిల్ చేశానంటే బ్యాక్ ఎండ్‌లో ఏంటంటే డెలివరీ క్వాంటిటీ. వాల్యూమ్ ఎక్కువుండి డెలివరీ క్వాంటిటీ పెరుగుతుంది అంటే అది ఫిల్టర్ చేసి ఇస్తుంది. ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడ్ చేద్దామంటే ఈ స్టాక్స్‌లో మీరు స్వింగ్ ట్రేడ్ చేసుకోవచ్చు. బ్రేక్‌ఔట్ ఉన్న స్టాక్స్‌ని మీరు తీసుకోవచ్చు. బ్రేక్‌ఔట్ అవుతుంది అనగా నియర్ బ్రేక్‌ఔట్ అవ్వగానే ఈ ఎంట్రీ ప్రైస్ ఇచ్చాను ఇక్కడ. ఆ ఎంట్రీ ప్రైస్ అబోవ్ మీరు బై చేసుకోవచ్చు. ఇవి మీరు ఆల్‌మోస్ట్ ఒక 1 వీక్ టు 10 డేస్ కూడా హోల్డ్ చేసుకొని ఉంచుకోవచ్చు.
సో, ఇవి ఇక్కడికొచ్చేసరికి లైవ్ మార్కెట్ నడుస్తున్నప్పుడు ఇక్కడ స్టాక్స్ విత్ కరెంట్ ప్రైస్, ఏటీఎం కాల్, ఓటీఎం స్ట్రైక్ ప్రైస్ వస్తాయి. ఇవి కూడా దీంట్లో కూడా వాడుకోవచ్చు. ఓకే. ఈ స్టాక్స్‌ని కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడి వరకు ఈ స్టాక్స్‌కి సంబంధించి, ఆప్షన్స్ సంబంధించిన వరకు ఇది. ఒకవేళ సపోజ్ రైట్ సైడ్ బేరిష్ స్టాక్స్‌లో నేను ట్రేడ్ చేద్దామనుకుంటే, ఆ స్టాక్‌ని మీరు ఇక్కడ టైప్ చేస్తారు. 2 అక్షరాలు టైప్ చేస్తే మీకు ఆ స్టాక్ వస్తుంది. స్టాక్ సెలెక్ట్ చేయగానే మీకు అది బయాస్ చెప్తుంది. బెరిష్ ఉందా, పుట్ ఆప్షన్ వైపు ఉండాలా, కాల్ ఆప్షన్ వైపు ఉండాలా. సో, పుట్ అయితే ఏ పుట్ తీసుకోవాలో కూడా చెప్తుంది. అలా కాకుండా ఏ పుట్ అయినా మీరు బై చేయాలి, వేరేది ఔట్ ఆఫ్ ది మనీ వెళ్ళాలనుకుంటే, మీరు 13,200కి పుట్ ఆప్షన్ చేస్తానండి. అది వద్దనుకుంటే, అలా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఇందులో కూడా మీకు ఎంట్రీస్, స్టాప్ లాస్, టార్గెట్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు సెన్సెక్స్ డాష్‌బోర్డ్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇచ్చాను. ఇక్కడికొచ్చేసరికి గామా డాష్‌బోర్డ్. ఈ గామా డాష్‌బోర్డ్ పర్టిక్యులర్‌లీ మేడ్ ఫర్ ఓన్లీ ఆన్ ఎక్స్‌పైరీ డేస్. కానీ నాన్ ఎక్స్‌పైరీ డేస్‌లో కూడా మీరు చేసుకోవడానికి అవకాశంగా మీకిక్కడ ఒక స్టాక్ ఇది ఇచ్చాను. అంటే స్ట్రైక్ ప్రైస్ ఇచ్చాను. ఈ స్ట్రైక్ ప్రైస్ మీకేం చేస్తుందంటే హైయెస్ట్ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎందులో ఉన్నారో చూసి, అది మనకి ఫిల్టర్ చేసి ఆ స్టాక్‌ని ఆ స్ట్రైక్ ప్రైస్‌ని ఇక్కడ ఇస్తుంది. ఆన్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అదే సారీ సెన్సెక్స్. చూపిస్తాను. అది ఏంటంటే చాలా పెద్ద తతంగం ఉంటుంది వెనకాలంతా. దాన్ని ఫిల్టర్ చేసి ఇన్ నట్‌షెల్ మీకు ఇక్కడ ఇచ్చానన్నమాట. ఇందులో లేదు. ఇగో ఇదండి. ఇన్‌స్టిట్యూషనల్ లెవెల్ నిఫ్టీ అంటే ఇందులో ఇన్‌స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి? ఏ స్ట్రైక్ ప్రైస్‌లో ఎగ్జిక్యూట్ అవుతున్నారు వాళ్ళు. ఇప్పుడు చూడండి 24,150 స్ట్రైక్ ప్రైస్‌లో ఎగ్జిక్యూషన్ ఉన్నది. దీని రేటింగ్ కూడా చాలా బాగుంది. అంటే కన్విక్షన్ స్కోర్ ఉంటుంది. ఈ కన్విక్షన్ స్కోర్ మోర్ థాన్ 60 ఉంటేనే మనకి దీనిలో ఫెచింగ్ డబ్బులొస్తాయి. 65 అలా ఉండాలి. 60 ఉన్నా కూడా మనకి ఆ మూవ్‌మెంట్ ఉండదు. సో, 65 నుంచి 85 ఉంటే ఆ కన్విక్షన్ రేట్ ఉన్న స్టాక్స్, ఆ స్ట్రైక్ ప్రైసెస్ చాలా బాగా కదులుతాయి. సో, ఇవన్నీ ఫిల్టర్ చేసి మనం ఒక చోట మీకు ఒక దాంట్లోనే పెట్టానన్నమాట. అవే ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో, 24,100లో ఎక్కువ కన్విక్షన్ ఉంది. కన్విక్షన్ 70% ఉన్న స్ట్రైక్ ప్రైస్ మీకు 23,900 కాల్ ఆప్షన్. సో, 23,900 కాల్ ఆప్షన్ మీరిక్కడ చూసి ట్రేడ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ ఉన్నది. మీకు చూసినట్టయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సో, ఇక్కడే మీకు తెలుస్తుంది ఏ స్ట్రైక్ ప్రైస్‌లో మీరు ట్రేడ్ చేసుకోవాలో. ఎక్స్‌పైరీ రోజైతే దాని ప్రీమియమ్స్ కూడా అలాగా తగ్గుతాయి. తక్కువ ఉన్న ప్రీమియం ఉన్నవి కూడా మీకు ఇస్తుంది. ఒకవేళ అలా కాదండి నేను మామూలుగా ట్రేడ్ చేసుకుంటాను. నా స్ట్రైక్ ప్రైస్ ఓన్ అండి అనుకుంటే, ఇక్కడ చూడండి నేను మాస్టర్ స్ట్రైక్ ప్రైస్ కూడా ఇచ్చాను. నిఫ్టీ 23,950 కాల్ ఆప్షన్. వాచ్ లిస్ట్ బై చేయాలా? వాచ్ లిస్ట్‌లో ఉంచుకోవాలంటే వాచ్ లిస్ట్‌లో ఉంచుకోండి. ఫైనల్ యాక్షన్ అది బై అయితే చేయాలి. ఎక్కడ బై చేయాలో ఎంట్రీ కూడా టార్గెట్స్ ఇచ్చాం. ఒకవేళ ప్రీమియం ఎక్కువ ఉన్నదనిపిస్తే మీరు వెంటనే మీరు కావాల్సిన స్ట్రైక్ ప్రైస్ సపోజ్ ఇప్పుడు 23,950 ఇచ్చింది. నేను 24,200 ట్రేడ్ చేసుకుంటానండి అనుకుంటే 24,200 టైప్ చేయండి. ఇది ఇక్కడ టైప్ చేసి 24,200 అనగానే మీకు స్ట్రైక్ ప్రైస్ వస్తుంది. మీరు టైప్ చేసి సెలెక్ట్ చేయగానే ఆ ప్రీమియం ఎంత, ఎక్కడ ఎంట్రీ ఎంత, స్టాప్ లాస్ టార్గెట్స్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3, టార్గెట్ 4, టార్గెట్ 5 అండ్ ఇలాగా మీకు 6 టార్గెట్స్ నేను ఇచ్చాను. ఆ టార్గెట్స్ చూసుకోవచ్చు. అలాగే ఇటు పక్క పుట్ ఎంట్రీ సేమ్ స్ట్రైక్ ప్రైస్ పుట్ ఎంట్రీ ఎక్కడ చేయాలో కూడా ఇచ్చాం. మార్కెట్ ట్రెండ్ బట్టి మీరు ఇక్కడ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. అంటే దీని మీద మీకు ఈజీ. మళ్ళీ దీంట్లో ఏంటంటే డేట్ చేంజ్ చేయాలి అది ఇది వ్యవహారం. దీంట్లో అలా కాకుండా వెంటనే డైరెక్ట్‌గా మీకు స్ట్రైక్ ప్రైస్ ఇచ్చాను. ఆ ప్రైసెస్ ఇచ్చాను. మీరు కిందకొచ్చి చూస్తే మీకు ఇది మీరు ఎక్స్‌పైరీ రోజు చూడాల్సిన భాగం. సో, ఎక్స్‌పైరీ రోజు మీరు చూసినట్టయితే ఫోకస్ ఆన్ సీఈ మీద ఫోకస్ చేయాలా? పీఈ ఫోకస్ చేయాలా చెప్తుంది. చెప్తూ కూడా మనకి 70% కన్విక్షన్ ఉన్న స్ట్రైక్ ప్రైస్ కూడా మీకు ఇస్తుంది. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎక్స్‌పైరీ రోజు చేసినప్పుడు కన్విక్షన్ రేట్ కూడా మస్ట్ బి 65 మోర్ థాన్ 65 అంటే 70 దాకా ఉంటే ఇంకా మంచిది. ఒక్కొక్కప్పుడు 85 కూడా ఉంటుంటుంది. సో, అలాంటి స్ట్రైక్ ప్రైస్ ఎంచుకుంటేనే మనకు అందులో ట్రేడర్స్ ఉంటారు కాబట్టి మనకి అంటే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ నడిపినప్పుడే మనకి గామా బ్లాస్ట్ అవుతుంది. మనం ఏదో ఒకళ్ళిద్దరు రిటైల్ ట్రేడర్స్ కొన్నంత మాత్రాన అదేం కదలదు. సో, ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ కోట్ల కొద్దీ మన లాట్స్ కొన్నప్పుడు ఆహ్, ఆహ్, అవి మనకు ఒకేసారి బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. జనరల్‌గా నేను చూసిన బ్లాస్టింగ్ రూ. 20 నుంచి 100, 200 కూడా అయిన రోజులున్నాయి. సో, అయితే ప్రతి వారం బ్లాస్ట్ అవుతుందా అంటే గామా బ్లాస్ట్ ప్రతిరోజు అవుతుందని గ్యారంటీ ప్రతి వారం అవుతుందని గ్యారంటీ లేదు. ఇచ్చిన రోజు మాత్రం చక్కటి లెవెల్స్ ఇస్తుంది. ఏదైనా కూడా మనం టెక్నికల్‌గా ఫాలో అయితే మాత్రం మనం నష్టాలు తగ్గించుకుంటూ మనం వెళ్ళొచ్చు ముందుకు. అలాగే సేమ్ అదే ఇది ఇక్కడ సెన్సెక్స్ ఇచ్చాను. ఎందుకు ఇలా సెపరేట్ చేశానంటే ఇక్కడే పెట్టొచ్చు. అసలు సెన్సెక్స్ ఇక్కడ ఇది అవసరం కూడా లేదు. ఇప్పుడు గ్యామర్ డాష్‌బోర్డ్‌లో చూసుకునే మీరు ఓన్లీ నిఫ్టీ సెన్సెక్స్ చేసుకునేవాళ్ళు దీనిలో చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ చేసుకున్నప్పుడు మీరు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీకి రండి.
ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ చేద్దాం అనుకున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ అని టైప్ చేయండి. జస్ట్ ఏం లేదు, డిలీట్ చేసి బ్యాంక్ నిఫ్టీ అని టైప్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ వచ్చేస్తుంది. సో ఇండికేటర్ ఉంది, టూల్ ఉంది, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ఎంట్రీస్ జాగ్రత్తగా చేయండి. ఎంట్రీస్ జాగ్రత్తగా చేసుకుని అక్కడున్న స్ట్రైక్ ప్రైస్ ని కానీ అది ఇచ్చిన రికమెండ్ చేసిన స్ట్రైక్ ప్రైస్ తీసుకోవచ్చు. అది బాగానే పనిచేస్తుంది. ఒకవేళ ప్రీమియం ఎక్కువ అనిపిస్తే మీరు నెక్స్ట్ బెస్ట్ స్ట్రైక్ ప్రైస్, నేను ఇక్కడ స్ట్రైక్ ప్రైసెస్ కూడా బెస్ట్ స్ట్రైక్ ప్రైసెస్ ఇచ్చాను. సో 2 స్ట్రైక్ ప్రైస్ ఏదైనా ఎంచుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇచ్చాను, స్ట్రైక్ వేర్ స్మార్ట్ మనీ ఈజ్ మోర్. ఇక్కడ చిన్న చిన్న అక్షరాలతో ఉంది, మీరు చూడండి ఇక్కడ. ఇది మీరు చూసినట్టయితే స్ట్రైక్స్ వేర్ స్మార్ట్ మనీ ఈజ్ యాక్టివ్ 24,000, 24,50, 24,100. ఈ స్ట్రైక్ ప్రైసెస్ లో ఎక్కువ మంది ఎక్కువ ట్రేడ్ చేస్తున్నారు, ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో 24,50 కానీ 24,100 కానీ మీరు ఆ స్ట్రైక్ ప్రైస్ చేస్తే మనకి మనం నడిచే ట్రైన్లో ఎక్కడం బెటర్. అలా ఆగి ఉన్న ట్రైన్ కంటే నడుస్తున్న ట్రైన్లో ఎక్కడం బెటర్ కాబట్టి 24,50 మీరు చూసినట్టయితే ప్రీమియం ఎక్కువ ఉన్నా కూడా బాగా కదులుతాయి. మన టార్గెట్స్ అనేవి రీచ్ అవుతాయి, త్వరగా మనం అందులోంచి ఎగ్జిట్ అవ్వచ్చు. సో గ్రీడీనెస్ తగ్గించుకుంటూ మనం డిసిప్లిన్తో ట్రేడ్ చేసుకుంటే ఇది నా దగ్గర ఉన్న టూల్, నేను మీరు తీసుకున్న టూల్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇది ఫుల్ ఫ్లెడ్జ్‌గా వాడాలి అనుకున్న వాళ్ళు మీరు పూర్తిగా కొంత ప్రాక్టీస్ అవసరం. ఎందుకంటే ఇది షీట్ తయారు చేసింది నేను కాబట్టి నేను ఈజీగా త్వరగా చెప్పేస్తున్నాను. కానీ మీరు చూసినప్పుడు కొంత టైం పడుతుంది. సపోజ్ ఇక్కడ కానీ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్స్‌పైరీ మీరు మార్చాల్సి ఉంటుంది. ఇక్కడ 23, 24 ఇచ్చాను కదా, ఇక్కడ మీరు ఎక్స్‌పైరీ మార్చాల్సి ఉంటుంది. సో ఎక్స్‌పైరీ మార్చి మీరు చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అది మనకి కావాల్సిన స్ట్రైక్ ప్రైస్ అక్కడ చెప్తుంటుంది. ఓకే, ఇక్కడ ఇచ్చాను ఎక్స్‌పైరీ అని ఇచ్చాను. ఆ ఎక్స్‌పైరీని మీరు మార్చండి, మార్చి ట్రేడ్ చేసుకోండి ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు. అలాగే ఇక్కడ కూడా ఎక్స్‌పైరీ డేట్ ఇచ్చాను. ఆ ఎక్స్‌పైరీ డేట్‌ని మార్చుకుని మీరు ట్రేడ్ చేయడం బెటర్. ఓకే, లేకపోతే స్ట్రైక్స్ రావు, కనపడవు. సో ఇది మనకి ఈరోజు ఇదండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు, నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భాస్కర్ గారు, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి రెడ్డి గారు? హలో, నేను అన్మ్యూట్ చేస్తాను ఒకసారి. సారీ, అన్మ్యూట్ చేయలేదు అనుకుంటా, మ్యూట్ పెట్టేశాను కదా. ఓకే, అన్మ్యూట్ చేశానండి, మాట్లాడచ్చు. యూ కెన్ స్పీక్ నా. డౌట్ ఏం లేదు సార్. ఓకే, గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు మనము ఫిబొనాచి లెవెల్స్ ఉన్నాయి కదా, ఫిబొనాచి. అవునండి. ఓకే, నా దాంట్లో ఫిబొనాచి మాన్యువల్గా నేను పెట్టాలంటే అది కుదరట్లేదు సార్. మనం ఇప్పుడు ఇది మనం ఇది ఆన్ చేసుకున్న తర్వాత ఏది మన శర్మ ఆటోగాన్ మినీ లెవెల్స్ అని ఉన్నది కదా ప్రో, అది ఆన్ అయిన తర్వాత నాకు ప్లేస్మెంట్ చేయలేకపోతున్నాను. అలా ఏం లేదు సార్, అప్పుడు అది మీరు హైడ్ చేయండి. ఇప్పుడు నేను హైడ్ చేసినట్టుగా హైడ్ చేయండి. ఇప్పుడు అలా ఉండదు, హైడ్ చేసి కూడా ట్రై చేశాను సార్, కుదరట్లేదు, రావట్లేదు. అంటే మీరు అందులో మీకు ప్రీమియం వెర్షన్ కదా ఉంది. ప్రీమియం వర్షన్ సార్. ఆయన ప్రీమియం ఉన్నా లేకపోయినా ఇది ప్లాట్ చేయడానికి, మనం మాన్యువల్ గా ప్లాట్ చేయడానికి అసలు అవసరమే లేదండి, సంబంధం లేదు. ప్రీమియం లేకపోయిన వాడు కూడా మీరు ప్లాట్ చేయొచ్చు. మనకు కావాల్సిన 2 లైన్స్ గుర్తుపెట్టుకోండి. ఏదండి, నేను చూపిస్తానండి. మీరు డబుల్ క్లిక్ చేసి మీకు చూపిస్తాను. ఇగో 61, 50 అండి. అదే 61, 50 కదా. నేను ఎక్కువ వాడనండి ఏవి, ఈ రెండుతోనే. మీరు చూడండి, మీరు ఏ టైం కైనా మీరు ఆప్షన్ లో చేయాలన్నా, నేను ఇందాక కూడా చూపించాను, ఏ టైంలో మీరు ఆప్షన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టైంలో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంటే నేను పొద్దున్న చూపించాను, ఇప్పుడు చూడండి, మనం ఇది కూడా హైడ్ చేసేద్దాం కాసేపు, చార్ట్ నీట్ గా ఉంచుతాం. ఇక్కడ నేను ట్రేడ్ చేద్దాం అనుకున్నాను ఈ కాల్ ఆప్షన్. ఓకే, 2:30 అయింది, 1:15 అయింది, మంచి టైం అయినాయి. సపోజ్ మార్కెట్ మూవ్మెంట్ ఇస్తుందని, అప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి నేను ఫిబొనాచి వెళ్ళి ఇక్కడ నుంచి ఫాల్ ఎక్కడ జరిగింది ఇది చూడండి, ఇక్కడ నుంచి ట్రెండ్ చేంజ్ అయ్యి కింద పడింది. సో నియరెస్ట్ హైకి వెళ్తాను, నియరెస్ట్ హైకి వెళ్ళి అక్కడ ఒక స్వింగ్ వేసుకుంటాను. నేను ఇలా వేసుకుంటాను. యాక్చువల్లీ మామూలుగా వెయ్యాలంటే మీరు చూడండి, ఇక్కడ నుంచి అసలు ఒరిజినల్ గా ఎలా వేసుకోవాలంటే అండి, ఇది ఇక్కడ నుంచి లోయర్ లో టు హయ్యర్ హై వేయండి. కానీ లోయర్ లో టు హయ్యర్ హై వేసినప్పుడు మీకు ఎంట్రీ లేట్ గా వస్తుంది, ఇవ్వకపోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఈ క్యాండిల్స్ ని చూసి
ఈ క్యాండిల్స్ ఎలా కదులుతున్నాయి అనే దాని మీద చూస్తాను. ఇప్పుడు 4 వరుసగా 4 రెడ్ క్యాండిల్స్ ఉన్నాయనుకోండి. 3 రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. అక్కడ వేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇలా తీసుకుని ఇక్కడ 3 రెడ్ క్యాండిల్స్ ఉన్న చోట ఎక్కడైతే ఉంది ఇది. దిస్ ఈస్ ద బెస్ట్ వన్. అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు అప్పుడు ఏమైంది, మనకి ఎంట్రీ త్వరగా దొరుకుతుంది. ఆ ఎంట్రీలో మనం ఈజీగా మనం సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది 173, ఇక్కడ మేము ఎంట్రీ ఇచ్చాం, ఇక్కడ మళ్ళీ వచ్చింది ఇందులోకి. సో అలాగే ఎక్కడైనా సరే ఇది మన స్టాప్ లాస్. మీరు అడగచ్చు స్టాప్ లాస్ ఎక్కడంటే దీనికన్నా స్వింగ్ లో మన స్టాప్ లాస్. సో 13 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవడం ఈజీ. ఇక్కడ నుంచి మీకు ఇంచుమించుగా 25 పాయింట్లు వచ్చాయి. అంటే 1:2 గ్యారంటీగా వస్తాయి ఇందులో ఈ ఫిబొనాచి వాడుకుంటే. ఈ ఫిబొనాచి మీరు మనకి ఇదేం పెయిడ్ వెర్షన్ కాకపోయినా మీరు వాడుకోవచ్చు. మీరు లేదన్నా ఏ ప్లాట్ ఇప్పుడు ఇది కూడా ఇందులో కూడా వేసుకోవచ్చు. ఈ ఫైబర్ ఇది ఫైర్స్ అండి, ఫైర్స్ లో కూడా వేసుకోవచ్చు మీరు. సేమ్ నేను అదే లెవెల్స్ వాడతాను. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసాను అనుకోండి, చూడండి ఇది మన ఎంట్రీ. ఎప్పుడైతే లోయర్ టు ద నియరెస్ట్ హై వేసాను అనుకోండి, ఇది ఆప్షన్ ఏంటి వోల్టాస్ 1400 అండి. వోల్టాస్ 1400 లో లోకి వచ్చిన తర్వాత నిన్నట్లో ఇది యాక్చువల్లీ నిన్నట్లోంచి ఎక్కడ మనకి స్వింగ్ అయిందండి, ఇక్కడ నుంచి స్వింగ్ అయింది చూడండి. సో అప్పుడు ఏం చేసాం మనం, ఇక్కడ నుంచి ఇక్కడికే వేసుకున్నాం, అంటే లోయర్ లో టు నియరెస్ట్ స్వింగ్. అసలు ఇప్పుడు మనకి ఇది ఎంట్రీ, మనకు ముందు తెలిసిపోయింది ఎంట్రీ. స్టాక్ ముందుగా తెలిసింది, మనకి ఎంట్రీ ముందుగా తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, చెప్పండి. అంటే మీరు ఇప్పుడు హైయర్ హైస్ హైయర్ లోస్ ఉండేటప్పుడు లాస్ట్ హైయర్ లోస్ ని తీసుకొని బాటమ్ నుంచి టాప్ చేస్తారు అంతే. ఇప్పుడు చూడండి ఇక్కడ స్వింగ్ కి ఇదే కదా హై, అదే కదండి స్పీడ్. సో అలా చేసుకోవచ్చు. ఓకే, అలా తీసుకొని అలా కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు అంటే నేను జనరల్ గా దీని మీద చూసి ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైనా ఇలాగా ఒక ఫాల్ స్టార్ట్ అయింది అనుకోండి. ఇప్పుడు చూడండి పెద్ద క్యాండిల్ తో ఫాల్ స్టార్ట్, 3 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఇది యాక్చువల్లీ ఇది ఇంపార్టెంట్ ఏ ట్రేడ్ అనండి, అది ఆప్షన్ నిఫ్టీ ఆప్షన్ ఉండి, క్యాష్ అవునండి, ఈక్విటీస్ అవునండి, ఏదైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్. 3 రెడ్ క్యాండిల్స్ పడిన తర్వాత లోయర్ లో నుంచి హైయర్ హైకి వేసుకో. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకున్నాను. సో ఇది చూడండి మొన్నటికి నెక్స్ట్ డేకి నాకు ఎంట్రీ తెలిసిపోయింది. నెక్స్ట్ డేకి దీనిపైన నా ఎంట్రీ అంటే నాకు ₹11.40 దగ్గర మన ఎంట్రీ. సో మన త్రూ అవుట్ ది డే నాకు అది ఆ రేట్ వచ్చే కాస్ట్ కూడా రాలేదు, అంటే ప్రాఫిట్ లోనే ఉన్నాను. సో ముందే మనకి స్టాక్ తెలిసినప్పుడు ఆ స్టాక్ ని మనం ఇలా వేసుకోవచ్చు. చూడండి హిండాల్కో కూడా చూడండి మీరు, నేను ఇవే వేసుకుని నేను ట్రేడ్ చేసిన స్టాక్ ఇది హిండాల్కో. నేను ఇచ్చిన స్టాక్ కూడా అదే. సో ట్రెంట్ ఒకటి చేసాం, ట్రెంట్ ఒకటి చేసి తీసుకున్నాం. ట్రెంట్ కూడా మీరు కావాలంటే మీరు ఇక్కడ చూసుకోండి 5 minutes టైం ఫ్రేమ్ లో మనం ఫిబొనాచి వేసుకుంటే ఇక్కడ ఇది మూమెంట్ మార్చింది. యాక్చువల్లీ దిస్ ఇస్ అంటే స్టాక్ ట్రెండ్ మార్చింది ఇది కదండి ఇన్ ద ఫాల్. సో మీరు పొద్దున్న చూడండి దీనిపైన ఎంట్రీ ₹14 అండి, 75కి వెళ్ళింది. ఇది 65 పాయింట్లు. ఈ స్టాక్ మనకు వచ్చింది పొద్దున్నే, చూడండి మీకు ఇక్కడ కనబడింది. యాక్చువల్లీ అయితే నేను టెలిగ్రామ్ అలర్ట్స్ ఉన్నాయి. మన దురదృష్టానికి ఏంటంటే 22వ తారీఖు దాకా టెలిగ్రామ్ లేదు. సార్ ఎవరు మాట్లాడుతున్నారు, కొద్దిగా మ్యూట్ పెట్టండి సార్. సుబ్బిరెడ్డి గారా బెక్కిన వాట్సాప్ పెట్టేయండి సార్, అట్లాంటప్పుడు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేయండి సార్. కష్టం సార్, నా దగ్గర చాలా గ్రూప్స్ ఉంటాయి సార్, అలా అన్ని పెట్టలేము. అందుకని పెయిడ్ గ్రూప్స్ పెట్టాను అనమాట. ఇప్పుడు వచ్చి కొత్తగా ఇది పెట్టాను, ఇది ప్రీమియం గ్రూప్ పెయిడ్ గ్రూప్ అనమాట. అది ₹1000 నెలకి కట్టుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ 200 మందికి వాళ్ళకి మళ్ళీ కాల్స్ ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఇక్కడ పెట్టాను కొత్తగా. లేదంటే నాకు టెలిగ్రామ్ లో అంటే ప్రతి షీట్ కి ఒక అలర్ట్ సిస్టమ్ పెడతాను. అంటే హిస్టరీ మనకు తెలియాలి కదా సార్, ఇప్పుడు హిస్టరీ తెలియాలి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఉన్నారు, చాలా పర్ఫెక్ట్ గా ఫాలో అవుతారు. ఆశా శ్రీనివాసన్ అని తమిళియన్. ఇక ఇలా వస్తాయి అనమాట అలర్ట్స్. లాంగ్ బిల్డప్ లో ఇవాళ చూడండి ఐటీ సెక్టర్ 0.74 ఉంటే వోల్టాస్ టాప్ లో వచ్చింది చూడండి, 1400 కాల్ ఆప్షన్. నేను అదే మీకు చూపించాను, 1400 కాల్ ఆప్షన్ వోల్టాస్ రెడీ పెట్టుకుని ఉంచాం అనమాట. 14 కాల్ ఆప్షన్, ఇది మన ఎంట్రీ. సూపర్ వెళ్ళిపోయింది చూడండి. ఇది లాట్ సైజ్ చూసేసరికి ఎంత వచ్చిందండి, 375. మీరు దీన్ని ఇలా కళ్ళు మూసుకు వదిలేచ్చండి. ఈ మన స్టాక్స్ ఫిల్టర్ లో సూపర్ స్టాక్స్ మీకు ఇక్కడ ఫిల్టర్ అవుతాయి, చాలా చక్కటి స్టాక్స్ ఫిల్టర్ అవుతాయి. దీనికి అలర్ట్ సిస్టమ్ కూడా ఉంది, మిమ్మల్ని కూడా యాడ్ చేశాను అందులో. అయితే ఆగిపోయింది చూడండి, ఆపేసాడు. సో ఇది మనకి టెలిగ్రామ్ అలర్ట్స్ మళ్ళీ 22వ తారీఖు నుంచి మొదలవుతాయి. 22 రాత్రి మొదలవుతాయి, అంటే 23 నుంచి మనం మళ్ళీ అది యాక్టివ్ అవుతుంది.
సో సార్ అయినా ఇప్పుడు కూడా చెప్పండి. గామా బ్లాస్ట్ మనకు మ్మ్. గామా బ్లాస్ట్ లో మనకు మీరు చెప్పారు కదా, అది ఎల్లోది అది అవును. డాష్ బోర్డు మ్మ్. అక్కడ ఉంది కదా, నిఫ్టీ గాన్ మ్మ్. స్టడీ ఉంది కదా, అవును అది అవునండి. సెన్సెక్స్ లేదు సార్ నా దాంట్లో, అది రాదా? సెన్సెక్స్ నేను పెట్టపండి మీకు అప్పటికి ఓన్లీ మీరు నిఫ్టీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నిఫ్టీ ఇచ్చి ఉంటానండి. నిఫ్టీ సెన్సెక్స్ సార్, బోత్ సార్. నాకు యాడ్ చేస్తాను. మీరు డాష్ బోర్డ్ కూడా ఇచ్చారు, సెన్సెక్స్ డాష్ బోర్డ్ కూడా ఉంది నాకు. ఓకే ఓకే సరే యాడ్ చేద్దాం, పెద్ద బ్రహ్మాండం ఏం లేదు. ఓకే సార్, నేను మోస్ట్లీ సెన్సెక్స్లో ఉంటాను సార్, అందుకని. అలాగే యాడ్ చేస్తానండి. అలాగే సార్. రైట్ అండి. సో అది ఇది అది నేను ఇండికేటర్ పెట్టాను కదా సార్ మీకు వాట్సాప్లో, అది ఒకసారి చూడండి, నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, మీకు పెట్టాను వాట్సాప్ ఇప్పుడు. అలా వస్తుంది సార్, అది ఎలా అంటే మనం అట్లా వస్తుంది, మనం ఎక్కడి నుంచి తీసుకోవాలా దాన్ని ట్రేడ్? ఎక్కడ ఇది ఏంటి తీసుకున్నారు? ఇది మీరు పెట్టింది ఏంటిది? మీరు నిఫ్టీయా? పెట్టారు కదా సార్, కాదు 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 ఇది సెన్సెక్స్ సార్. నేను సెన్సెక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. అంటే నాకు అది మొత్తం అర్థమే కావట్లేదు, ఏది బేస్ ఏంది అనేది రావట్లేదు, అందుకని అది అట్లా వస్తుంది సార్. అంతే సార్, ఇక నాకు అలాగే వచ్చింది కదండి. దీన్ని దాటి సస్టైన్ అయితేనే బుల్లిష్ అండి. ఓ అంతే, గ్రీన్ కలర్ తర్వాత బుల్లిష్, రెడ్ కిందకి వస్తే బేరిష్. దీనిపైన సస్టైన్ అవ్వాలండి. అది ఒకవేళ మీరు లెవెల్స్ మార్చుకోవాలి, టైం ఫ్రేమ్ మార్చుకోండి, కానీ ఏదేమైనప్పటికీ దీనిపైనే సస్టైన్ అవ్వాలి. దీనిపైన సస్టైన్ అయినప్పుడే బుల్లిష్. లేదు మనం మీ దగ్గర ఆల్రెడీ ఫిబొనాసీ కూడా ఉంది కాబట్టి ఫిబొనాసీ మీరు చూసినట్టయితే ఇది మనకి ఎంట్రీ. అది ఎట్లా ప్లేస్ చేయాలి సార్ ఫిబొనాచి? నేను ఎట్లా అది పెడితే అది రావట్లేదు ఇండికేటర్లు నాకు. రాకపోవడం సార్ మీ దగ్గర నేను ఇది మీకు మీ మీరు ఇండికేటర్ మీరు సొంతంగా వేసుకున్నట్టయితే వేసుకోవచ్చు. చూడండి మీకు గ్యాన్ లెవెల్ కి ఆయన పే చేశాడు, అందుకనే మీకు గ్యాన్ ఇండికేటర్ పెట్టాను. మీకు ఫిబొనాసీ ఇండికేటర్ పెట్టలేదు. మీరు ఇక్కడ మాన్యువల్ గా వేసుకోవాలి, మీరు నేర్చుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ పెద్దది పడింది అనుకోండి, ఇక్కడ నుంచి వేసాను చూడండి, ఇది తీసేస్తాను, ఇది క్లోజ్ చేస్తాను ఒకసారి చూడండి, వచ్చిందా లేదా కరెక్ట్ గా? అంటే మీది యాక్టివేట్ కాకపోయినా కూడా రావట్లేదు, ఉన్నా కూడా రావట్లేదు, నేను వేస్తే అక్కడ డాటెడ్ లైన్ లాగా వస్తుంది సార్ నా దాంట్లో. మీరు కావాలంటే ఇప్పుడు లైవ్ అంటే వినండి సార్, ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు వేసుకున్న దాన్ని మీరు మార్చుకోవాలి అంతే, లైన్స్ మార్చుకోవాలి అంతే. మీరు డాటెడ్ లైన్ వస్తే డాటెడ్ లైన్ నుంచి లైన్స్ మార్చుకోండి. ఇది కాదు సార్ నేను చెప్పేది, ఇప్పుడు మీరు పెట్టున్నారు కదా, అది నేను క్యాన్సిల్ చేసేసి అలా ఉండదు సార్. మీరు సార్ మీ దగ్గర ప్రీమియం అన్నారు, ప్రీమియం నేనే 5 వాడుతున్నాను. మీరు ప్రీమియం నేను చూసింది, మీరు చాలా ఇండికేటర్స్ ఉన్నాయి మీ దగ్గర. ఇప్పుడు నేను ఇచ్చిన ఇండికేటర్ ఇది, మీకు ఈ ఇండికేటర్ ఇచ్చాను, అవునండి. సపోజ్ సెన్సెక్స్ లో చూసారు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఫిబొనాసీ యూజ్ చేయాలంటే ఇక్కడ ఒక టూల్ ఉంటుంది, ఫిబొనాసీ టూల్ ఉంటుంది. రైట్ సైడ్ మీరు క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫిబొనాసీ రిట్రేస్మెంట్ అనే టూల్ ఉంది. దీన్ని తెలుసు కదా, వాడినప్పుడు ఇలా వేసుకోండి అంతే. ఏంటంటారు మీరు చెప్తుందా? పని చేయకపోవడం ఉండదు సార్. మీరు ఏం చేయాలంటే లైట్ కలర్ వెళ్ళిపోయి ఉంటాయి, డార్క్ చేసుకోవాలి అంతే. ఇక్కడికి వెళ్ళి ఒపాసిటీని పెంచాలి. జనరల్ గా ఇలా ఉండదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇప్పుడు మారుస్తాను చూడండి. ఇప్పుడు ఒపాసిటీ మార్చాను అనుకోండి, ప్లాట్ చేస్తే కనబడవు. ఇక్కడ నేను ప్లాట్ చేశాను, కనబడలేదు చూడండి. మీరు ఇది చేసి చూడండి ఒకసారి మీ సెట్టింగ్స్ లోకి వెళ్ళి. ఓకే, ఫిబొనాసీ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఫిబొనాసీ మీరు రిట్రేస్మెంట్ ఒకసారి చేసి చూడండి, అది మీరు డార్క్ చేసి చూడండి. అలా కాకపోతే నేను తీసుకుని మీకు చెప్తాను ఎలా చేయాలో. మీ సిస్టమ్ నాకు అల్ట్రా వివరిస్తే సార్ నేను వాడుతున్నాను, నాకు ఫిబొనాచి వచ్చు సార్, నాకు ఎట్లా ప్లే చేసి సార్ మీకు అట్లా వస్తుంది. ఇప్పుడు మీరు పెట్టారు కదా. అవునండి, అట్లా వెళ్తుంది సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ అదే చెప్తున్నాను సార్, మీకు అర్థం అవట్లేదు. ఇక్కడికి వెళ్ళి మీరు ఫిబొనాసీ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి సార్. ఇక్కడ నుంచి పెట్టామా, మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ఇక్కడ తీసుకున్నాను నేను ఇందాక మీకు చూపించడం కోసం, నేను దాన్ని డార్క్ చేశాను, లైట్ చేశాను. మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళి ఒపాసిటీ పెంచాలని చెప్తున్నాను కదండి. ఒపాసిటీ ఇలా పెంచండి. ఇలా ఒపాసిటీని మీరు గ్రీన్ కావాలంటే గ్రీన్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకుని ఇక్కడికి వెళ్ళి మీరు సేవ్ చేసుకోండి. అప్లై డిఫాల్ట్స్ అనకండి, మళ్ళీ సేవ్ యాజ్ అని పెట్టి మీ సేవ్ యాజ్ అని ఏదో పేరు ఇచ్చుకోండి.
అలాగే అలాగే ఇండికా ఫిబోనేసియానో లేకపోతే మై ఫిబోనేసియానో ఏదో పెట్టుకోండి. పెట్టేసి సరే. అంతే అయిపోయింది. ఓకే సార్. ఇప్పుడు కనిపిస్తాయి మీకు లైన్స్. లైన్స్ ఓకే. కనిపించట్లేదంటే దాని ఒపాసిటీ తగ్గించామండి. లైట్ కలర్‌లో ఉంటే మీకు కనబడకపోయి ఉండొచ్చు. హుహు. హుహు. ఓకే. ఓకే సార్. రైట్ సార్. ఓకే సార్. ఇది వాడండి. వాడి మీకేమైనా డౌట్స్ ఉంటే నోట్ చేయండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఎప్పుడైనప్పుడు మీకు అందరికి మళ్ళీ యాడ్ చేస్తాను. మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే అండి. రైట్ సార్.